33వ వార్డు అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీలా వంశీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం ప్రజల విస్తృత ఆదరణతో జోరుగా కొనసాగుతుంది. అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా అనే నినాదంతో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ వార్డు ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. ఈ సందర్భంగా మీలా వంశీ మాట్లాడుతూ, గత కౌన్సిలర్ ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల నాకు అవకాశం రాకపోవడంతో పోటీ చేయలేదని, నాకు ఎలాంటి పదవి లేకుండా వార్డులో ప్రతి సమస్య నా సమస్యగా భావించి నా సొంత నిధులతో వార్డుని అభివృద్ధి చేసిన విషయం తమ అందరికీ తెలుసని, మరియు వార్డులో అత్యధికంగా ఉన్న నీటి సమస్య పరిష్కారం కోసం నా సొంత నిధులతో మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి పంపిణీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. పిచ్చి మొక్కలతో వార్డులో కొన్ని వీధుల్లో విష సర్పాల సమస్య ఉండటంతో 36 గంటలు జేసీబీలు పెట్టిన సొంత నిధులతో బాగు చేయించిన విషయం మీ అందరికీ తెలుసు. అలాగే వార్డులో దోమల బెడద అధికంగా ఉండటంతో నా సొంత ఖర్చులతో దోమల మందులు పిచికారీ చేయించిన విషయం మీ అందరికీ తెలుసు. అందుకని వార్డు ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఎలాంటి పదవి లేకుండానే నాడు అభివృద్ధి కృషి చేసిన నేడు నేను కౌన్సిలర్ అనే కార్డుతో అధికారులను నిలదీసి అభివృద్ధి పథంలో వార్డును నడిపించే అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను గెలిపించగలరు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. 33వ వార్డులో మౌలిక వస్తువుల బలోపేతం, రోడ్లు అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను సీరియస్ గా తీసుకుని పరిష్కారానికి నిరంతరంగా కృషి చేస్తానని తెలిపారు. మాటలకే పరిమితం కాకుండా పనితోనే అభివృద్ధిని చూపిస్తానని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందితే 33వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలిపారు. వార్డు ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని ప్రచారానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం కృష్ణారెడ్డి, నరసింహారావు, కొండేటి రవీందర్ రెడ్డి, లావణ్య, సత్యవతి, రవి, చామకూరి రవి, లక్ష్మీకాంతరెడ్డి, రంగారెడ్డి, భిక్షం రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలువలే కానీ, ట్రాన్స్ఫారాలే కానీ ప్రతి ఒక్కటి కూడా వారి నాయకత్వంలో సూర్యాపేట మంచిగా పరిపాలించడం జరిగింది. ఈ రోజుకి వస్తే గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి మొత్తం కిందికి పడిపోవడం జరిగింది. తట్టడు మన్ను పోసే పరిస్థితి కూడా లేదు. గతంలో చేసిన పనులే తప్ప ఇప్పటి వరకు కూడా ఈ 2 సంవత్సరాలలో ఏదన్నా సూర్యాపేటకి ఒక చిహ్నంగా మేము ఇన్ని లక్షలు కేటాయించి, ఇన్ని కోట్లు కేటాయించి ఏ పనైనా చేసిరా? ఓటరు మహేశ్వరారా, మీరు ప్రతి ఒక్కటి ఆలోచించండి. మీరు వేసే ఓటు చాలా అమూల్యమైనది. ఖచ్చితంగా మీరు కారు గుర్తుకేస్తే జనంలలో తీవ్ర వ్యతిరేకత ఉంది, మనం పరిపాలన సరిగ్గా చేయట్లేదు అనే విషయం ప్రతి ఒక్కరికి కూడా పాస్ అవుద్ది. దాంతో ప్రభుత్వం రంగం మొత్తం మారే పరిస్థితులు ఉంటాయి. దయచేసి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక 33వ వార్డు ప్రజలని వేడుకునేది ఏంటంటే, 12 సంవత్సరాల నుంచి మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా మీతో పాటు ఏ వ్యవస్థలో కానీ, ఏ పనిలో కానీ మీ ఇంటికి ముందుకొచ్చి నేను పని చేస్తున్న విషయం మీకు తెలిసిందే. నా సొంతంగా కూడా ప్రజలంటే నా కుటుంబ సభ్యులు అని చెప్పి ఆత్మాధికంగా జరిగే కార్యక్రమాలు, అంటే తెలంగాణకి ఇష్టమైన పండుగ, ఆడవారికి ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగని విద్యానగర్, శ్రీరామ్ నగర్లో గత 7 నుంచి 8 సంవత్సరాల నుంచి నా సొంత ఖర్చులతోని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వినాయక చవితి కూడా ప్రతి ఒక్క వార్డులో ఎక్కడ విగ్రహం నిలుపుకున్నా కానీ నా వంతుగా ముందుండి నడవాల్సి వస్తుంది. మా వార్డులో నీటి సమస్య ఎక్కువగా ఉన్నది. రామ్మూర్తి హాస్పిటల్ నుంచి మొదలు పెడితే సావిత్రివేణి డిగ్రీ కాలేజు, గణేష్ చౌరస్తా, ఎంఎస్ సర్కిట్ రోడ్లో బాగా నీటి ఇబ్బందులు ఉన్నా కానీ నా సొంత ఖర్చులతోని 76,000 రూపాయలు పెట్టి నా సొంతంగా వాటర్ ట్యాంకులు పోయించడం జరిగింది. ఇది ఈ వార్డు ప్రజలందరూ కూడా గుర్తిస్తారనే విషయం నాకు తెలిసింది. రెండో విషయానికి వస్తే, ఇంటి పరిసర ప్రాంతాలలో చెట్లు పెరిగి పాములు, తేళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని కూడా నాకు ఎన్నోసార్లు సమాచారం ఇస్తే 36 గంటలు టోటల్ నా చేతుల నుంచి 36 గంటలు జేసీబీని నా సొంతంగా కిరాయి తీసుకొని కూడా
ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం కూడా చేయడం జరుగుతుంది. 3 నెలలు నా సొంత ఖర్చులతోని కాలువల మీద, ఇంటి పరిసర ప్రాంతాల మీద బ్లీచింగ్ పౌడర్ 3 నెలలు నా సొంత ఖర్చులతో చేయడం జరిగింది. కాలువల మీద, సూర్యాపేట మున్సిపాలిటీ వ్యవస్థ మీద, నా వార్డు మీద నాకు ప్రతి ఒక్కటి క్లుప్తంగా విషయాలు అన్నీ నాకు తెలుసు. రాబోయే రోజుల్లో 33వ వార్డు అభ్యర్థిగా కారు గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి వేడుకుంటున్నాం. మీ అందరి దయచేసి ఆలోచించండి, నాకు కారు గుర్తుకు ఓటేసి మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి వేడుకుంటున్నాం. మరొకసారి ప్రతి ఇంటికాడ నేను ఏ ఇబ్బంది ఉన్నా కానీ మీ ఇంటి ముందర ఉండేటోడిని. రాత్రి అయినా పగలైనా సమస్య అనేది ఏదొచ్చినా మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను ఉంటానని చెప్పి అందరి ముందర కూడా చెప్పడం జరుగుతుంది. మరొకసారి కారు గుర్తు కొట్టేసి నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఇంట్లో పేపర్లో సీరియల్ నెంబర్ 3 కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించండి. బ్యాలెట్ పేపర్లో 3వ నెంబర్ మీలా వంశీ కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను. 33వ వార్డు యొక్క ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, నేను గతంలో పోయినసారి మీలా వంశీ అనే వ్యక్తికి టికెట్ రాకుండా త్యాగం చేశారు. ఆ త్యాగంలో భాగంగా కూడా మళ్ళీ గత 8 సంవత్సరాల నుంచి ఎక్కడ ఎవరు ఫోన్ చేసినా, ఏ ఇంట్లో ఫోన్ చేసినా నేనుంటా మీ ముందని ఇమీడియట్లీ పోయి అక్కడ ఆ సమస్య సాల్వ్ చేసేవారు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, గత 10 సంవత్సరాల్లో వచ్చిన డెవలప్మెంట్ చూసినట్లయితే, ఇప్పుడున్న డెవలప్మెంట్ చూసినట్లయితే 2.5 సంవత్సరంలో మున్సిపాలిటీలో చీమలు, దోమలు, పందులు ఇవన్నీ తినటం జరుగుతుంది. దాన్ని గమనించి మీలా వంశీ యువకుడు మాట్లాడాలంటే చాలా ఉంటుంది. ఈ యువకునికి ఓటేసి అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ గెలిపిస్తారని మనవి చేస్తూ, మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీలా వంశీకి ఓటేయాలని నేను ప్రార్థిస్తున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. గెలిపిద్దాం, 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 గెలిపిద్దాం. కారు గుర్తుని, కారు గుర్తుని, కారు గుర్తుకే, కారు గుర్తుకే. మీలా వంశీకే, మీలా వంశీకే, మీలా వంశీకే, మీలా వంశీకే. అదే అంటున్నాను.